నమస్తే అండి. ఈరోజు మనము ఒక చిన్న టాపిక్ లీడర్షిప్ స్టైల్స్. మనం నార్మల్గా లీడర్షిప్ స్టైల్స్ అనేవి మనము టైప్స్ ఆఫ్ లీడర్షిప్ అని ఆటోక్రటిక్, డెమోక్రటిక్, లేజిఫైర్ ఇలా మనము వీటిని మాత్రమే తెలుసుకున్నాం. కానీ ఇక్కడ లీడర్షిప్ స్టైల్స్ అనేవి 3 టైప్స్. లీడర్షిప్ స్టైల్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి మోటివేషనల్, 2 పవర్, 3 సూపర్వైజరీ. మోటివేషనల్ స్టైల్ లీడర్షిప్ ఉంటుంది, పవర్ స్టైల్ లీడర్షిప్ ఉంటుంది, సూపర్వైజరీ టైప్ లీడర్షిప్ ఉంటుంది. ఇక్కడ ఒక్కో దాని గురించి మనం తెలుసుకుందాం. మోటివేషనల్ స్టైల్ ఆఫ్ లీడర్షిప్ ఈస్ 2 టైప్స్. మోటివేషనల్ స్టైల్ ఆఫ్ లీడర్షిప్ లో 2 రకాలు ఉంటాయి. ఒకటి పాజిటివ్, 2 నెగిటివ్. పాజిటివ్ ఏంటంటే మోటివేషన్. లీడర్ అనేవాడు మోటివేట్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేమ్ ఆడుతున్నాం, కెప్టెన్ అనేవాడు గేమ్ కు ఎంటర్ అయ్యే ముందు, కాంపిటీషన్ కి ముందు అందరినీ పిలిచి మనం కంపల్సరీ గెలవాలి, మనం గెలవగలము, మనలో ఆ సత్తా ఉంది అనేసి పాజిటివ్ గా ప్లేయర్స్ అందరినీ మోటివేట్ చేయడాన్ని పాజిటివ్ మోటివేషన్ అని అంటారు. అదే నెగిటివ్ మోటివేషన్ అంటే అరే మనం గెలవకపోతే ఇబ్బంది పడతాము, మన వాళ్ళు మనల్ని తక్కువగా చూస్తారు, మనం ఊరికి వెళ్ళలేము, మనం గెలవాలి, ఖచ్చితంగా గెలవాలి. ఇలా నెగిటివ్ ఏమన్నా అవుతుందేమో అనే భయంతో మనం సరిగా ఆడకపోతే ఓడిపోతాము, ఇలా నెగిటివ్ ఫీలింగ్ తో చెప్పేదాన్ని నెగిటివ్ లీడర్షిప్ అన్న. అంటే మోటివేషన్, నెగిటివ్ మోటివేషన్. మోటివేషన్ అనేది మనం ఇబ్బంది పడతాము అని చెప్పేదాన్ని నెగిటివ్ మోటివేషన్ అంటాము. లేదు 100% మనం గెలవగలము, మనలో సత్తా ఉంది అని చెప్పడాన్ని పాజిటివ్ మోటివేషన్ అంటారు. సో ఈ మోటివేషనల్ స్టైల్ ఆఫ్ లీడర్షిప్ లో 2 టైప్స్. ఒకటి వచ్చేసి పాజిటివ్, 2 నెగిటివ్. నెక్స్ట్ పవర్ స్టైల్. ఇది రెగ్యులర్ గా మనము చదివినదే. ఇది మాత్రం మనం చదువుకున్నాం ఇన్ని రోజులు. అందులో మొట్టమొదటి లీడర్షిప్ వచ్చేసి ఆటోక్రటిక్. ఆటోక్రటిక్ అంటే నియంతృత్వ పాలన. ఒకరే కింగ్ ఉంటాడు, లేదంటే హిట్లర్ లాగా ఒకే వ్యక్తి మిగతా పని మొత్తాన్ని ఒకే వ్యక్తి యొక్క ఆర్డర్స్ ద్వారా జరిగితే దాన్ని ఆటోక్రటిక్ లీడర్షిప్ అంటాం. ఇందులో ప్రజలు, వ్యక్తులు ఎవరు ఉండరు. ఇది చెయ్యి అంటే చేయాల్సిందే, అవకాశం ఉండదు అన్నమాట. సో దాన్ని ఆటోక్రటిక్ లీడర్షిప్ అంటాం, నియంతృత్వ పాలన. నెక్స్ట్ డెమోక్రటిక్. ఫిజికల్ ఎడ్యుకేషన్ కి అద్భుతంగా ఉపయోగపడేది డెమోక్రటిక్ లీడర్షిప్. సో ఇండియా ఒక డెమోక్రటిక్ కంట్రీ. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ఒక వ్యక్తులతో మనము పాలించబడుతున్నాం. ఓకేనా? సో దాని డెమోక్రటిక్ అనేది అది ప్రజలకు అనుమతితో ప్రజల కోసం చేసే పాలనని డెమోక్రటిక్ లీడర్షిప్ అంటారు. నెక్స్ట్ లేజిఫైడ్. ఇక్కడ టీచర్ అనేవాడు పిల్లలకి పూర్తి స్వేచ్ఛనిస్తాడు. వారికి వాళ్ళు అడుగునే విధంగా పూర్తి స్వేచ్ఛనిస్తారు. స్వేచ్ఛతో ఏమైనా సాధించవచ్చు అనేది ఇక్కడ. బట్ మన ఫిజికల్ ఎడ్యుకేషన్ కి ఈ డెమోక్రటిక్ లీడర్షిప్ అనేది కరెక్ట్. దాన్ని మనము ఎంచుకోవాలి. నెక్స్ట్ సూపర్వైజరీ స్టైల్ ఆఫ్ లీడర్షిప్. సూపర్వైజరీ అంటే మనము ఈ లీడర్షిప్ ఎక్కడ ఉంటుందంటే ఒక పనిలో, ఏదైనా ఒక కంపెనీలో, ఇలాంటి వాటిలో సూపర్వైజరీ లీడర్షిప్ ఉంటుంది. ఇది ఎంప్లాయీ ఓరియంటెడ్. అక్కడ ఉన్న ఎంప్లాయీని బట్టి, ఎంప్లాయీ గురించి ఆలోచించే లీడర్షిప్ ని ఎంప్లాయీ ఓరియంటెడ్ లీడర్షిప్ అంటారు. అరే టైంకి డబ్బులు అందుతుందా లేదా, శాలరీ వస్తుందా లేదా, 6 నెలలకు ఒకసారి లేదంటే సంవత్సరానికి ఒకసారి ఇంక్రిమెంట్ వస్తుందా లేదా, ఆ డబ్బులు పెరుగుతుందా లేదా శాలరీ అని ఆలోచిస్తూ, వాళ్ళకి ఏమైనా కష్ట సుఖాలు వస్తున్నాయా, వాళ్ళకి ఏమైనా ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టించాలా, ఇలా ఆలోచించి అక్కడ పని జరిగితే దాన్ని ఎంప్లాయీ ఓరియంటెడ్ లీడర్షిప్ అంటాం. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ప్రొడక్షన్ ఓరియంటెడ్ లీడర్షిప్. ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి. ఎంత ఉత్పత్తి ఉంది వాళ్ళ కంపెనీలో, తయారు చేసేటటువంటి ఏ వస్తువైనా ఎంత ఉత్పత్తి అవుతుందనే దానిపైనే ఆధారపడి ఉంటుంది ఇలాంటి లీడర్షిప్. ఏ ఎంప్లాయీ కానీ
వర్కర్స్ కానీ యొక్క బాగోగులు వాళ్ళకి అవసరం లేదు, అవసరం ఉండదు. అలాంటి లీడర్షిప్ ని ప్రొడక్షన్ ఓరియంటెడ్ లీడర్షిప్ అని అంటాం. సో ఇక్కడ లీడర్షిప్ స్టైల్స్ అనేటప్పటికీ 3 టైప్స్ ఉంటాయి. ఒకటి మోటివేషనల్ స్టైల్, 2 పవర్ స్టైల్, 3 సూపర్వైజరీ స్టైల్. పవర్ స్టైల్ మనకు మెయిన్ ఇంపార్టెంట్. అందులో ఆటోక్రటిక్, డెమోక్రటిక్, లైజిఫైడ్. ఈ మోటివేషనల్ లీడర్షిప్ లో కూడా పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. పాజిటివ్ అంటే మనం గెలవగలుగుతాము, కంపల్సరీ గెలవగలము, ఆ శక్తి మనకు ఉంది అని చెప్పి పాజిటివ్ గా మనల్ని నడిపితే అలాంటి లీడర్షిప్ పాజిటివ్ ఉంటాము. మనము గెలవలేము అని మనము మనకు వ్యతిరేకంగా, మన శక్తికి వ్యతిరేకంగా మనల్ని మనం తక్కువ చేసుకుంటూ మనల్ని నెగిటివ్ ఫీలింగ్ లోకి తీసుకెళ్ళి, అంటే ఓడిపోతే ఏమైనా అవుతుందేమో, మనల్ని రానివ్వరేమో, వాళ్ళ టీం బాగుంది ఓడిపోతామేమో, కొంచెం జాగ్రత్తగా ఆడండి, ఇలాంటి దాన్ని నెగిటివ్ లీడర్షిప్ అని అంటారు. అలాగే సూపర్వైజరీ లీడర్షిప్ ఎంప్లాయీకి సంబంధించినటువంటి బాగోగుల గురించి ఆలోచించగలిగితే దాన్ని ఎంప్లాయీ ఓరియంటెడ్ లీడర్షిప్ అంటాము. ఓన్లీ ఎంప్లాయీకి సంబంధం లేకుండా ప్రొడక్షన్ మీదనే కాన్సన్ట్రేట్ చేసే లీడర్షిప్ ని ప్రొడక్షన్ ఓరియంటెడ్ లీడర్షిప్ అని అంటాం. సో ఇది వాటి చిన్న టాపిక్, లీడర్షిప్ స్టైల్స్. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఇలాగే ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.